నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏమైనా ట్రాన్సాక్షన్స్కి కానీ అకౌంట్స్కి కానీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఆ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి ఏదైనా మనం బిజినెస్ అనుకో, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకో, మనకి ఫస్ట్ రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ కావాలంటే మనం ఏం చేస్తాం? మనం మనీ పే చేస్తే రా మెటీరియల్ మనకు వస్తుంది. సో మన దగ్గర నుంచి మనీ వెళ్తుంది, రా మెటీరియల్ వస్తుంది. అంటే మనం ఇచ్చే మనీ వాల్యూ, రా మెటీరియల్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో ఆ రెండింటిని ఆ ట్రాన్సాక్షన్లో బ్యాలెన్స్ చేస్తాం. మనం ఎంతైతే మనీ ఇస్తామో అంత గూడ్స్ మనకు వస్తాయి, రా మెటీరియల్ మనకు వస్తాయి. సో దీన్ని డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటారు. The one which comes in and the other which goes out should be balanced. ఇంకోలాగా చెప్పాలంటే డెబిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వాలి, వచ్చేవి పోయేవి బ్యాలెన్స్ అవ్వాలి. దాన్ని డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటారు. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అకౌంటింగ్ ఆల్వేస్ అజ్యూమ్స్ దట్ బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ద లాంగ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఎవరైనా అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతిసారి ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఆ బిజినెస్ ఇంకా ఫ్యూచర్లో చాలా ఏళ్ళు నడుస్తుంది, దాని యాసెట్స్ లయబిలిటీస్ వాల్యూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అన్నట్టు అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అసెట్స్ లయబిలిటీస్ కానీ దాని వర్కింగ్ క్యాపిటల్ కానీ ఏదైనా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రాసుకోవాలి అకౌంట్స్. అది ఇంకా చాలా ఏళ్ళు నడుస్తుంది అని అనుకుని, అది మంచి కండిషన్లో ఉన్నా లేకపోయినా అట్లనే ప్రిపేర్ చేయాలి. అదే ఐడియల్. దాన్నే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. ద అకౌంట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సర్టెన్ టైమ్ ఇంటర్వెల్స్. మనం ఇందాక అనుకున్నట్టు అక్రూవల్ సిస్టమ్ లాగా అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఉంటుంది. అకౌంట్స్ ఎప్పుడైనా సర్టెన్ టైమ్ ఇంటర్వెల్స్కి ప్రిపేర్ చేయాలి. అది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అవ్వచ్చు, ఒక క్వార్టర్ ఇయర్ అవ్వచ్చు, ఒక హాఫ్ ఇయర్ అవ్వచ్చు. ఏదైనా సమ్ ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్కి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది, క్లారిటీ ఎక్కువ ఉంటుంది. రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే మనం నాన్ క్యాష్ రిసోర్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మన ఆస్తి ఎట్లా అంటే మెషినరీ కానీ, ఫర్నిచర్ కానీ, మనకున్న ల్యాండ్ కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే డెటార్స్ కానీ, వీళ్ళందరూ ఏంటిది మనకి యాసెట్. లేకపోతే మనకు క్రెడిట్ ఉంటుంది, మనం అప్పున్నోళ్ళు. ఇవన్నీ నాన్ క్యాష్ రిసోర్సెస్. వీటన్నిటిని మనం మనీ టర్మ్స్లో ఐడెంటిఫై చేయడమే రియలైజేషన్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్. మనం ఎప్పుడైనా మన దగ్గర ఉన్న అసెట్స్ని కానీ మన దగ్గర ఉండే గూడ్స్ని, రా మెటీరియల్ని చెరుకుని వాటర్ దేవా గూడ్స్ని, రా మెటీరియల్ని దాన్ని ఏమంటారు, మనకైతే ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని అక్వైర్ చేసుకోవడానికి అంతే ఖర్చుని మనము అకౌంట్స్లో మెన్షన్ చేయాలి, వాటి వాల్యూ లాగా, అసెట్స్ వాల్యూ లాగా. అదే కాస్ట్ కాన్సెప్ట్ చెప్తుంది. The assets and any other monetary aspects are to be mentioned with the price required to acquire it. నెక్స్ట్ కన్వెన్షన్స్కి వద్దాం. కన్వెన్షన్స్ ఆఫ్ మెటీరియాలిటీ అంటే మనకి ఇప్పుడు చిన్న 10 రూపీస్ 20 రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే మనము వర్కర్స్కి ఇచ్చే 10 రూపీస్ ఖర్చులు, 20 రూపీస్ ఖర్చులు, ఇవి
లేకపోతే మన క్యాలిక్యులేటర్ మన అకౌంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్ని క్యాలిక్యులేటర్ మనీ, ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న అమౌంట్స్ని మన బిజినెస్ స్కేల్ని బట్టి పెద్ద పెద్ద అకౌంట్స్లో రాయకుండా, లేనిపోని కన్ఫ్యూజన్ లేకుండా చిన్న చిన్న సిగ్నిఫికెంట్ కానివి ఇగ్నోర్ చేసేయాలి. అదే కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. మన దగ్గర ఉండే ట్రాన్సాక్షన్లో ఉండే మెటీరియల్ యొక్క స్కేల్ని బట్టి మనం దాన్ని అకౌంట్స్లో రాయాలా, ఇగ్నోర్ చేసేయాలా అని తెలుసుకోవాలి. అదే కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. దిస్ స్టేట్స్ దట్ అకౌంట్ షుడ్ బి ప్రిపేర్డ్ బై యాంటిసిపేటింగ్ పాసిబుల్ లాసెస్ బట్ నాట్ ప్రాఫిట్. అంటే మనం ఎప్పుడైనా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పాసిబుల్ మనకి ఫ్యూచర్లో రాగలిగే లాసెస్ ఏమన్నా ఉంటే వాటిని ముందే గెస్ చేయాలి, వాటిని అకౌంట్స్లో రాయాలి. బట్ ప్రాఫిట్స్ ఎట్లుండాలంటే మనకి ముందు రాగలుగుతాయి, కాన్ఫిడెంట్ ఉన్నాం కానీ ఇంకా రాలే, కాన్ఫిడెంట్ ఉన్నాం కానీ రాలే కదా, ఆ ప్రాఫిట్స్ని మాత్రం నోట్ చేయొద్దు. అసలు మనకి ప్రాబబుల్ 50-50 ఛాన్స్ ఉన్న లాస్నైనా ముందు ఫ్యూచర్లో వచ్చే లాస్నైనా రాయాలి. బట్ 100% ఫ్యూచర్లో వస్తుంది అనుకున్న ప్రాఫిట్ని మాత్రం రాయొద్దు. ప్రాఫిట్స్ని ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చిన తర్వాతే రాయాలి, ముందే రాయొద్దు. కానీ రాగలిగే లాసెస్ని, పాసిబుల్ లాసెస్ని ముందే రాయొచ్చు. ఇదే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం చెప్తుంది. కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఎప్పుడైనా నువ్వు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ అకౌంట్స్ ఎట్లాంటి రూల్స్ వాడి, ఎట్లాంటి ప్రాక్టీసెస్, ఎట్లాంటి మెథడ్స్ వాడి చేస్తావో ప్రతిసారి అకౌంట్స్ అట్లనే చేయాలి. అట్లయితేనే నీ అకౌంట్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, నీకు కన్ఫ్యూజన్ ఉండదు, ప్రాపర్గా అన్నీ మెయింటైన్ అవుతాయి. అదే కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ చెప్తుంది. ద అకౌంట్స్ మస్ట్ be every time prepared on the same accounting methods and practices. అకౌంటింగ్లో స్టెప్స్. ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని రికార్డ్ చేయాలి. దాని తర్వాత నీ అకౌంట్స్లో బుక్స్ని బట్టి దాన్ని క్లాసిఫై చేయాలి, దాన్ని సమ్మరైజ్ చేసి అనలైజ్ చేయాలి. అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్, ఇవన్నీ స్టెప్స్ని చేయాలి. స్టెప్స్ ఆఫ్ అకౌంటింగ్. ఐడెంటిఫైయింగ్ అంటే ఇంకా తెలిసిందే, ఆ ట్రాన్సాక్షన్ క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షనా, క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షనా, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ స్టేట్ని బట్టి క్లాసిఫై చేసి రాస్తాం, దాన్ని సమ్మరైజ్ చేస్తాం ఫైనల్ అకౌంట్స్లో, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్లో, దాంట్లో సమ్మరైజ్ చేసేసి మన అవసరాన్ని బట్టి అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తాం. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిట్ అంటే మనకి ప్రాఫిట్ రేషియోస్ ఇవన్నీ ఉంటాయిగా, వాటిలో అనాలిసిస్, నెట్ ప్రెజెంట్ వాల్యూ, తర్వాత ఫ్యూచర్ వాల్యూ, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి అనలైజ్ చేస్తాం. ఇట్లా అకౌంటింగ్లో చాలా ఉంటాయి. మెయిన్ 5 స్టెప్స్ ఇవి. ఈ 5 స్టెప్స్లోనే మొత్తం అకౌంటింగ్ జరిగిపోతుంది. తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఎవరైనా ఇండివిజువల్కి కానీ కంపెనీకి కానీ మధ్యలో అయ్యే ట్రాన్సాక్షన్స్ని పర్సనల్ అకౌంట్ కింద ఇస్తాం. పర్సనల్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ రూల్ ఏంటిదంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అర్థమైందా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎవరికి, రోహిత్కి ఒక 500 అప్పు ఇచ్చిన అని అన్నా అనుకో, నువ్వు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ ఎట్లా రాయాలంటే డెబిట్ సైడ్ రిసీవర్ ఎవరు? రోహిత్ అకౌంట్ డెటార్ టు అభినవ్ అకౌంట్ రాస్తాం. ఇట్లా రాయాలి జర్నల్ ఎంట్రీ. రోహిత్ అకౌంట్ డెటార్ టు అభినవ్ అకౌంట్, టు అభినవ్ అకౌంట్ అంటే అర్థమైంది. డెబిట్ ద రిసీవర్ని డెబిట్ సైడ్ రాయాలి, ఇచ్చేవాడిని క్రెడిట్ ద గివర్, క్రెడిట్ సైడ్
డెబిట్ తీసుకునేవాడిని డెబిట్ సైడ్ రాయాలి, ఇచ్చేటోడిని క్రెడిట్ సైడ్ రాయాలి. రియల్ అకౌంట్ అంటే మన అసెట్స్, ప్రాపర్టీస్ వీటిని బేస్డ్ రియల్ అకౌంట్. మన గూడ్స్ ఇట్లాంటివన్నీ రియల్ అకౌంట్లో ఉంటాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎప్పుడు ఎగ్జాంపుల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే ఇప్పుడు మనకి గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్ కావాలంటే దానికి కొంటాం. అప్పుడు నీకేమవుతుంది, మనీ బయటికి పోతుంది, రా మెటీరియల్ లోపలికి వస్తుంది. సో నీకేం అర్థమైంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, నీకు లోపలికి ఏమొచ్చింది, రా మెటీరియల్ని పర్చేజెస్ అంటాం. పర్చేజెస్ అకౌంటెడ్ ఆర్ టు, బయటికి ఏం వెళ్ళింది, క్యాష్ టు క్యాష్ అకౌంట్. రియల్ అకౌంట్ ఎంట్రీ అట్లుంటుంది, జర్నల్ ఎంట్రీ. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ అంటే మన ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, లాస్, గెయిన్ వీటన్నిటికి సంబంధించింది నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. మనం ఫైనల్ అకౌంట్స్లో ఇది వాడతాం. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, నీకు వచ్చే లాస్ని, ఎక్స్పెన్స్ని